ఈ 2 అంటే గట్ హెల్త్ బాగుండాలంటే ఖచ్చితంగా మనం మీరు పాటించాల్సిన టిప్ అంటే ఏం చెప్తారు? అంటే టిప్ ఏం లేదండి. అన్నీ మనం తినే మీల్స్‌లో ఒక ఫుల్ మీల్స్ తీసుకోండి. ప్రోటీన్ ఉంటది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ అంటే సాంబార్ అన్ని రకాలుగా ఉంటాయి. మినరల్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ పెరుగన్నం లాస్ట్‌కి పెరుగన్నం వేసుకొని తింటాం. ఇవన్నీ కూడంగా తిన్నప్పుడు వీటిలో ఉన్న పోషకాలు అన్నీ మన బాడీకి రావాలంటే ఫస్ట్ మీ డైజెషన్ జీర్ణ వ్యవస్థ మంచిగా పెట్టుకోవాలి. జీర్ణ వ్యవస్థ మంచిగా పెట్టుకోవాలంటే ఒకప్పుడు వంటామృతం యొక్క విలువ చాలా గొప్పగా చెప్పేది. వంట ఆముదం. ఆముదం వేరు, వంట ఆముదం వేరు. వంట ఆముదం గురించి ఏంది? వంటల్లో కూడా 2 స్పూన్లు ఆయిల్ వేసేసి కర్రీస్ చేసుకునేది. ఓకే. డైజెషన్ సిస్టమ్ మంచిగా ఉండేది. జీర్ణం చాలా ఈజీగా అయిపోయి ఫ్రీగా మోషన్ అయ్యేది. ఇప్పుడు వంటామృతం యొక్క తయారీ లేదు. వంటామృతం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ దొరుకుతుంది అంటారు. నాకు ఇది తెలిసి దీని మీద చాలా స్టడీ చేసి నేను వంటామృతం ఒక దగ్గర నేను చేయించడం మొదలు పెట్టుకున్నాను. నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి వంటామృతం ఇస్తాను. రీజన్ ఏంటంటే ఫస్ట్ జీర్ణ వ్యవస్థ కదా మనం మార్చేది. కాబట్టి ప్రతి ఒక్కరికి వంటామృతం ఇస్తాను. అద్భుతం. పాతదానికి మనం పేర్లు పెడితే మనకు తెలివిలేనట్టండి. బాగా భలే ఉన్నారు మీరు. ఒక్కటి విషయం కన్ఫర్మ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. పాత పద్ధతులను గన పేరు పెట్టే నాలెడ్జ్ మన మేధస్సుకి లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని తినాలి. ఈ సైన్స్కి చెప్పండి. ఎవడండి నాకు అర్థం కాదు. షూ వేసుకొని మంచిగా డైనింగ్ మీద కూర్చొని తినమని చెప్తుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి కూర్చొని తిన్నప్పుడు ఇన్ని క్రానిక్ డిసీజ్ లేవు. ఎప్పుడైతే టేబుల్స్ వచ్చినాయో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. డైనింగ్ టేబుల్స్ వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ వచ్చిందో మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. కింద కూర్చోవడం మానేసినావు. ఇప్పుడు కింద కూర్చోవాలంటే అవ్వట్లేదు. డైనింగ్ టేబుల్ యొక్క గొప్పతనం అది. అంటే అది ఏదో ప్రెస్టేషన్ అంటే ఒక విలువలకు సంబంధించిన డైనింగ్ టేబుల్ మీద తింటే గొప్ప అనుకుంటారు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళు డైనింగ్ టేబుల్ లేదా అంటారు కూడా. అయ్యా బాబోయ్, ఇప్పటికీ కొంతమంది పాత మనుషులు చూడండి, ముసలాళ్ళకు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినమని చెప్పండి. నేను కింద కూర్చుంటాను. ఒకవేళ కర్మగాలి కింద కూర్చోలేదనుకో మోకాళ్ళ నొప్పులు వచ్చింటాయి. మోకాళ్ళ నొప్పి కొద్దిగా వచ్చేసరికి లేదమ్మా పైన కూర్చొని తినమ్మని చెప్పేసి మన కొడుకులు చెప్తారు. అవును నొప్పి ఉంది కదా అని చెప్పేసి పైన కూర్చొని తినడం మొదలు పెట్టుకుంటే అది కొన్ని రోజుల తర్వాత మోకాళ్ళ నొప్పి ఎక్కువై మొత్తానికి కింద కూర్చోకుండా అయిపోతుంది. ఇండియన్ టాయిలెట్కి వెళ్తే, ఇండియన్ స్టైల్లో మోషన్కి వెళ్తే సగం రోగాలు తగ్గుతాయండి బాబు. ఇండియన్ సిస్టమ్, భారతదేశం యొక్క విలువ లేదండి. నాకు అర్థం కాదు. అన్ని వెస్టర్న్ 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 వెస్టర్న్. ఎవరు తెచ్చారో ఈ సిస్టమ్? ఈ బ్రిటిష్ వాళ్ళకో దండం, వీళ్ళకో దండం. భారతదేశంకి ఒక విలువ ఉంది. దానికి ఒక మంచి ఎథిక్స్ ఉన్నాయి కదా. సనాతన ధర్మం ఏం చెప్పింది? సనాతన ధర్మం అంటే అన్ని బ్యాలెన్స్ అండి బాబు. అన్నీ ఒకేలాగా చూడు. అన్ని క్యాస్ట్లు, అందరు మనుషులు ఒకటే కదా. అన్ని క్యాస్ట్లు ఒకటే. మా దగ్గరికి వచ్చిన సనాతన ధర్మం అది అంటే ఏమనంటే హిందూయిజం అని అంటే కాదండి బాబు. సనాతన ధర్మం అంటే హిందూయిజంకి సంబంధం. సనాతనం చేస్తారు మళ్ళీ ఇది అంటారు సార్. సనాతన ధర్మం అంటే ఏ క్యాస్ట్కి సంబంధమే లేదు ఇక్కడ. ఒక్కదానికే సంబంధం, జీవన విధానానికి సంబంధం. జీవన విధానం ఏం చెప్పింది? గతంలోకి వెళ్ళారు, ఒక 2000 సంవత్సరాలకి వెళ్తే అన్ని సనాతన ధర్మం గురించి చాలా గొప్ప గొప్ప ఉంటాయి. అంతే. ఇప్పుడు సనాతన ధర్మంలో ఏంది? మా దగ్గరికి ఏ క్యాస్ట్ పేషెంట్ వచ్చినా ఒకే విధంగా వైద్యం చేసేది. ఒకే స్టైల్లో ఉంటుంది కదా వైద్యం. అయితే అయ్యో వీళ్ళు వస్తే ఇలా చేయాలి, వీళ్ళు వస్తే ఇలా చేయాలి అనేది ఏమి ఉండదు కదా. ప్రకృతి కింద అందరూ సమానం అండి బాబు. అంతే. సనాతన ధర్మం అంటే ఈ పంచభూతాల కింద బతికే వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం కిందికే వస్తారు. ఇక నువ్వు చెప్పుకోవాలి అంతే తప్ప నేను అది అని చెప్పుకోలే తప్ప, నీ ఈగో కోసం చెప్పుకోవడం తప్ప ఇంకా అక్కడ ఏం లేదు. ఈ పంచభూతాల కింద అన్ని మన పంచభూతాలని దేవతల కింద పూజిస్తాం. భూమి పూజ చేస్తాం, గాలిని పూజిస్తాం, అగ్నిని పూజిస్తాం. చూడు ఎన్ని ఉన్నాయి అసలు. ఆకాశాన్ని పూజిస్తున్నాం, ఆకాశానికి ఆరాధిస్తున్నాం. ఏమేం చేస్తున్నాం అసలు మనము? ఎన్ని కాలువలకు, చెరువులకు, నదులకు పూజించట్లేదా మనం? పంచభూతాలు వీటినే కదా. ఈ పంచభూతాల నుంచే కదా మనకు మనుగడ అనేది. ఈ పంచభూతాలు ఏదైనా ఒకటి ఎక్కువ తక్కువైందంటే నీ జీవన విధానం, నీ సైన్స్ ఎక్కడ ఉంది? ఒక్క గాలి వస్తే నీ టవర్లు, సైంటిఫిక్లో ఉన్న టవర్లన్నీ లేచిపోతాయి. ఒక్క గాలి వస్తే. ఒక్క సముద్రం కొంచెం ముందుకు వస్తే సునామీలాగా వచ్చిందంటే నీ సైన్స్ మొత్తం కొట్టుకుపోతుంది.